ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్య పరిచర్య చేయటంలో నాకు ఎంతగానో ఆశ ఉంటున్నది. దేవుడు మన యొక్క ఈ యొక్క డిస్కషన్స్, ఈ బైబిల్ స్టడీ అంతా కూడా దేవుడు ఆశీర్వదించి మన హృదయానికి తగినట్లు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తాం. దేవుని దేవుడుగా మనం కొనుక్కున్న జనులు ఎంతో ధన్యులు మనం. ఎందుకంటే వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు డిస్కస్ ఇన్ పర్సన్. ఈ దినం మనము ధ్యానం చేయబోయే అంశము దేవుని యొక్క తపన, పాపలను రక్షించుటకు దేవుని యొక్క తపన ఎలాగ ఉందని ఆయన స్వార్థ సేవలో చెప్పి ఉన్నాడు. దాని గురించి మనం ఈ దినం ధ్యానం చేయబోతున్నాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామముకు ప్రభా ఈ సాయంత్ర సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం. పరలోక వైభవాన్ని వదిలి ప్రభా భూలోకంలో మానవుడు తప్పిపోయి ఉంటుండగా నాయనా ఆ బిడ్డను వెతుకుటకు గాను ఈ లోకానికి మీరు తిరిగి వచ్చారు. తండ్రి, నువ్వు చేయవలసిన పని నువ్వు చేసి ప్రభా మా కొరకై బలియాగంగా అయ్యారు. అయ్యా తండ్రి, నీవు చేసిన యాగాన్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని నీ వెంట ప్రభా పరలోకం వచ్చుటకు మార్గం సరళపరిచావు. కాబట్టి ఆ మార్గమును పట్టుకొని మేము నడుచుటకు ఈ దినం ప్రభా మాకు కృప చేయమని, ఈ యొక్క డిస్కషన్ ఆది అందమై మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము సువార్త భాగంలో అనేక అంశాల గురించి మనము మాట్లాడుచున్నా వస్తున్నాము. విశ్వాసం గురించి మనం మాట్లాడినాం, ఫెయిత్ గురించి నిన్నటి దినం మనం మాట్లాడినాము. అటు తర్వాత అనేక అంశాలు దేవుడు ఎలాగ వాళ్ళతో బోధించాడు. 5 రొట్టెలు 2 చేపలు వాటి విషయము, కొన్ని అద్భుతాలు, కనాను విందులు ఎలాగ ద్రాక్షరసాన్ని నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇవన్నీ చూస్తున్నాం. ఆయన బోధలను కూడా మనము చదివి డిస్కషన్ చేసినాం. అయితే ఈ దినం ప్రత్యేకంగా ఆయన యొక్క తపన, ఈ లోకంకి ఎందుకు ఏసయ్య రావాలా? మొట్టమొదటిగా ఇది మనకు ఒక ప్రశ్నలుగా మిగిలింది. ఒకవేళ ఏసయ్య లోకానికి రాకుండా ఉంటే ఆది మానవుడు ఏమై ఉండును? ఆది మానవుడు ఆదాము అవ్వ ఏదైనా తోటంలో ఏసయ్యతో, యెహోవా దేవునితో ఎంతో ఆయన స్వరం వినేటప్పుడల్లా ఆనందంగా వాళ్ళు ఆ యొక్క తోటలో ఆయనతో చల్లని పొద్దున్న వేళలో నడిచేవారుగా కనబడుతున్నారు. అయితే ఈ దినము ఆ పోగొట్టుకున్న రిలేషన్షిప్ మనం తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలా? ఆ దేవాది దేవుడే ఒక మాట చెప్పాడు, నరుడు కాపాడపడవలసిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు తప్పు చేశారు. తినకూడదని చెప్పిన పండును తిని పోగొట్టుకున్నారు ఆ యొక్క యెహోవా దేవుని యొక్క రిలేషన్షిప్. ఆ యొక్క పరిస్థితిలోనే వాళ్ళు జీవవృక్షపు పండు తిని ఉంటే ఎల్లప్పుడూ దేవునికి మనిషికు సంబంధం ఉండకపోయి ఉండు. అయితే దేవుడు ఎంతో ప్రికాషనరీగా ఏం చేస్తున్నాడంటే ఆ జీవపు వృక్షము తినకుండాది పోయే మార్గంకు ఖడ్గ జ్వాలలను నిలబెట్టినాడు అనమాట. అయితే వీళ్ళిద్దరిని అవ్వని బయటికి ఎల్లగొట్టాడు అనమాట. ఎల్లగొట్టి మీరు బ్రతకండి అని చెప్పి మార్గం చూపించారు. అందరితో దేవుడు వదలలేదు. ఆయన యొక్క కాలం సంపూర్ణమైనప్పుడు న్యాయాధిపతులతో మాట్లాడినాడు, ప్రవర్తలతో మాట్లాడినాడు, రాజులతో మాట్లాడినాడు. అటు తర్వాత తను సంపూర్ణమైనప్పుడు ఏకైక కుమారుని ఆయన ఈ భూలోకానికి పంపివేశాడు. మనం చూసినాం ఒక ఉపమానంలో, ఆ ద్రాక్ష తోట ఉపమానంలో అనేక మందిను ఆ యొక్క యజమానుడు పంపుతున్నాడు. ఆ ద్రాక్ష ఫలం యొక్క ఆ యొక్క పంట వచ్చింది కదా, నాకు ఇవ్వండి అని అనేక మందిని పంపినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరిని చంపివేశారు. ఆఖరికి నా కొడుకుకైతే వాళ్ళు ఇస్తారని తన ఏకైక కుమారుని పంపినప్పుడు ఆయనను కూడా చంపినట్లు ఆ ఉపమానం సెలవిస్తుంది. ఆ రీతిగా యేసయ్య ఈ భూలోకానికి వచ్చాడనమాట. వచ్చి ఆ ఉపమానం కూడా శిష్యులతో పాటు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన తపన ఏమంటే పోగొట్టుకున్న బాంధత్యం, ఆ యొక్క రిలేషన్షిప్, తండ్రికి మనకు ఉన్న ఆ ఎడబాటును సరి చేయాలా, సంధి చేయాలా, దాన్ని పూర్తి చేయాలని ఒక నిలువుటి కర్ర యేసయ్య మనకును ఆయనకు మధ్యాకాశంలో ఆ యొక్క సిలువలో వేలాడినాడు అనమాట. ఈ యొక్క సందేశం మనకెంతో గొప్ప సందేశం అనమాట. మనం అందరూ రక్షింపబడినాము, దేవుని సన్నిధానానికి మనం వెళ్ళబోతున్నాం అనేది ఎంతో ఆనందకరం. ఎంతో మంది నశించిపోయి ఈ సువార్త తెలియకుండా ఎంతో మంది ఉన్నారనమాట ఈ లోకంలో. అటువంటి వారి గురించి ఆయన బాధపడినట్లు మనం చూస్తాం. చూడండి, లూకా సువార్తలు మనం చూస్తే అక్కడ 3 ఉపమానాలను ఆయన రాసినట్లు చూస్తాం. మొట్టమొదటిగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి శిష్యులకు అది అర్థమయ్యేటట్టు ఆయన చెప్తున్నాడు. లూకా సువార్త 15 అధ్యాయం మనం చూస్తాము. మొదటి 7 వచనాలు. అప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర వచ్చి ఉండగా
పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా చనుగిరి. చూడండి, వాళ్ళు ఎవరు వచ్చినారంట? సుంకరులు వచ్చారు. పాపులు, సమస్తమైన పాపులను ఆయన దగ్గర వచ్చారు. పాపులని వాళ్ళకి లేబుల్ వేసేసినారు అనమాట. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, ఇంకా అన్యాయ సొమ్ము తీసుకుంటున్నారని కొంతమంది మీద, అలా ఒక వేశ్య అని కొంత మీద, అట్లా స్టాంప్ వేశారు. చూడండి, అట్లా పాపులు సుంకర్లు వచ్చినప్పుడు వీళ్ళు బాధపడిపోతున్నారు. ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఈయనయే మనిషి పాపులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో బాగుండాడు అని చాలా సనుగు గొనిగిరి. ఈ దినము ఇద్దర్లు రక్షింపకుండా మనమే కారకుడుగా ఉంటున్నాం. మనమైతే వాళ్ళ మీద ప్రేమ చూపించడం లేదు, వాళ్ళ దగ్గర మనం వెళ్ళడం లేదు, మన దేవుని గురించి వాళ్ళకు తెలుపడం లేదు. మన వరకే, మన సర్కిల్ వరకే, క్రిస్టియన్స్ వరకే మనం చెప్పుకొని దేవుడు ఉన్నాడని, దేవుడు ఎలా వచ్చినాడు, ఎలా తిరిగిపోయాడు, ఎప్పుడు రాబోతున్నాడని మనమే ఎంజాయ్ చేస్తున్నాం. కానీ వి డోంట్ టేక్ అన్ ఎక్స్ట్రా మైల్ టు అడ్రస్ ద వాండరింగ్ సోల్. అయితే బయట ఉన్న వాళ్ళని ఎలాగా ఆగట్టుకోవాలా? చూడండి, అనేక మంది ఏం చేస్తున్నారంటే మిషనరీస్ చేసిన పని, వాళ్ళు ఈ యొక్క ఇండియాకు వచ్చినప్పుడు ప్రేమతో పలకరించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బిడ్డలను విషయంను పలకరించారు. అంతేకాకుండా స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ కూడా వాళ్ళు నిర్ణయం చేశారనమాట. చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ బడిలలో, ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు అలాగనే మిషనరీ క్వాలిటీస్ పొందుకొని సేవ దృక్పథంతో ముందుకు వెళ్ళారనమాట. అలాగనే వాళ్ళు ఏం చేశారు? మేము ఏ రీతిగా ప్రేమ చూపిస్తున్నామో ఏసే ప్రేమ కూడా ఇట్టిది అని మిషనరీస్ చెప్పగలిగారు. మరి ఈ దినం మన సర్వీస్ ఎలాగ ఉంటున్నది? ఈజ్ ఇట్ అ కమర్షియల్ సర్వీస్? మనం ఏ రీతిగా ఈ తప్పిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాగలుగుతాము? అక్కడ దేవుడు చూస్తున్నాడు. చూడండి, వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకు వాళ్ళని పాపులను దగ్గర తీసుకొని వచ్చినావు అంటున్నాడు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఏ ఉపమానం? చూడండి, మీలో ఏ మనుష్యుడైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదకవల్లడా? చూడండి, 99 ఉంది, 100 గొర్రెల్లో వానికి ఒకటే ఒకటి తప్పిపోయింది. ఓన్లీ 1% అనమాట. అయితే వాడు వెదకడా అని దేవుడు అంటున్నాడు. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటేను మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగును. చూడండి, ఎంత చక్కని మాట, దేవుని యొక్క తపన. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, మీకెవరిలైనా 100 గొర్రెలు ఉండి ఒకటి తప్పిపోతే వెంటబడి వెతుకరా? అయితే దొరికిన తర్వాత భుజం మీద వేసుకొని ఎంతో సంతోషంగా వస్తున్నారు కదా. అలాగే ఈ సుంకర్లు, ఈ పాపులు వీళ్ళందరూ మార్గం తప్పి తిరుగుతున్నారు కదా. వాళ్ళని రక్షించేదేదాను కదా నేను ఈ లోకానికి వచ్చాను, వాళ్ళని తీసుకొని రావాలా కదా అని యేసయ్య వాళ్ళకు విఫలంగా చెప్తున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, మారు మనసు అక్కర్లేని 99 ఆ యొక్క విశ్వాసాలను బట్టి నాకు నీతిమంతుల గురించి నాకు సంతోషం లేదు. కానీ మారు మనసు కావలసిన ఒకే ఒక పాపి, వాడు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుందని సూటిగా చెప్తున్నాడు. దర్ ఇస్ గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్ బికాస్ ఆఫ్ ద రిపెంటెడ్ సిన్ పర్సన్ హూ రిపెంట్స్ ఓవర్ రిగ్రెట్స్ అండ్ రిపెంట్స్. అటువంటి వాని మీద మారు మనస్సు పొంది ఆయన దేవుని దగ్గర వచ్చినాడంటే వాని విషయం ఎక్కువ సంతోషము కలదు అని చెప్తున్నాడు అనమాట. ఈ సన్నివేశంను మనం పాత నిబంధనలు కూడా చూస్తాం. పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఎహెచ్కేల్ గ్రంథంలో ఈ మాట ఉంటున్నది. 34:11-16. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేనే నా గొర్రెలకు వెదికి వాటిని కనుకొందును. ఆయన ఏమంటున్నాడంటే, నేను వెతికి నా గొర్రెలను కనుక్కుంటా, అవి ఎక్కడ ఉన్నా నేను కనుక్కుంటా. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి వాటిని వెతికినట్లు మీరు నా గొర్రెను వెతికి చీకటి మబ్బు దినమందు ఎక్కడి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించేదను. చూడండి, చీకటి దినం అంటే పాపపుల దినం. అనేక మంది ఇజ్రాయెల్లో పాపం చేసి దేవుని మార్గం నుంచి తొలగిపోయారు. వాళ్ళని నేను చీకటి దినంలో నేను వెతికినానని పాత నిబంధనలు చెప్తున్నాడు. ఆయా జనంలో నుండి వాటిని తొడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి
స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందును సకలమైన కాపురపు స్థలమందును వాటిని నేను మేపెదను. చూడండి, ఐ విల్ బ్రింగ్ దమ్ బ్యాక్. ఎక్కడికెక్కడికి వెళ్ళారు? బయలుదేవత దగ్గరికి వెళ్ళారు కొంతమంది, ఫిలిస్తీన్ల దగ్గరికి కొంతమంది వెళ్ళారు, మిద్యానుల దగ్గరికి కొంతమంది వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు దేవుడు ఏం చెప్పాడంటే, వేరే ఎవరితో కూడా మీరు సంబంధం ఉండకూడదు, నా ప్రజలుగా జీవించాలని ఎంతో ఆశపడినారు. నేను ఇచ్చిన 10 ఆజ్ఞలను పాటించాలని చెప్తే వాళ్ళు తప్పిపోయినారు, మబ్బు ప్రదేశానికి వెళ్ళిపోయినారు. అయితే వాళ్ళు ఎవరికి తోడుకొని రావాలా? యెహోవా దేవుడే తన యొక్క ప్రవర్తనను పంపించి యెహెజ్కేలుతో హెచ్చరిస్తున్నాడు. నేను ఎక్కడ తీసుకుపోతున్నాను? వాగుల దగ్గరికి వాళ్ళని తీసుకొని పోతున్నాను, స్వప్రదేశానికి తీసుకొని వస్తాను, మంచి పచ్చి మేత ఉండే చోట తీసుకొస్తాను అంటున్నాడు. మరి ఏమంటున్నాడంటే, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పరచెదను, అక్కడ అవి మంచి తొట్టిలలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. చూడండి, ఇజ్రాయేల్ను పిలుచుకొని వస్తాడంట, వాటికి ఒక తొట్టి కట్టిస్తున్నాడు, వాటిలో గడ్డి వేస్తాను, అక్కడ సురక్షితంగా పండుకుంటాదని ఆ యొక్క మేకపిల్ల గురించి ఆయన చెప్తున్నాడు. అయితే ఇజ్రాయేలు దొడ్డి ఆయన కట్టినాడంటే ఆయన కాడి కింద ఇజ్రాయెల్ రావాలని ఆశపడినాడు అనమాట. పాత నిబంధనలు నా యొక్క ప్రదేశంలో ఆయన వాళ్ళు తిరిగి రావాలా, నా స్వరాన్ని వాళ్ళు వినాలా, నేను వాటికి మేత వేస్తానంటే ఐ విల్ టీచ్ దమ్ హౌ దే హవ్ టు గ్రో. నేను నా గొర్రెలకు మేపి పరుండు పెట్టదను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్. తప్పిపోయిన దానిని నేను వెతుకుదను, తోలి వేసిన దాన్ని మరలా తొలుకొని వచ్చేదను, ఆ గాయపడిన దానికి కట్టు కట్టేదను, దుర్బలముగా ఉన్న దానిని బలపరచెదను, అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. చూడండి, అవన్నీతో ఎక్కడెక్కడో చెదరిపోయినాయి, అయితే నేను తోడుకొని వస్తా. ఎక్కడికైనా వాళ్ళకి గాయం తగిలిందంటే ఆ గాయాన్ని నేను కట్టానని దేవుడు చెప్తున్నాడు. మనకి ఎటువంటి గాయాలు తగులుతున్నాయి? వన్ వి గో టు ద బార్డర్ ఆఫ్ ద సాటన్ విల్ అటాక్. మనకి ఎన్నో పాపాలని అది చూపెడుతుంది. చూడండి, సంసోను ఎంతో అభిషేకం పొందినవాడు, అయితే పాపంలో పడిన వెంటనే దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఆ డిలైలా ఒడిలో పడుకొని ఆయన మర్చిపోయినాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మరలా తనకు వచ్చిందని లేచినప్పుడు ఆ ఫిలిష్తీయులు వచ్చి ఆయన మీద పడి ఆయన కళ్ళను పెరికి ఆయనను ఒక తిరుగుల రాయి దగ్గర కూర్చోబెట్టేస్తున్నారు. అలా అలాగా మన జీవితంలో కూడా మనం పాపంలో పడిపోతున్నామా? దేవుడు మనల్ని వెతుకుచున్నాడు, వెంటాడుచున్నాడు. నీకు మేత పెట్టాలా, నీకు గాయపడినావు, నిన్ను గాయం కట్టాలని దేవుడు నీ వెనకంటి వస్తున్నాడు. ఉన్నతమైన స్థలములలో, నేను క్రొవ్విన స్థలంలో వాటిని తీసుకుపోయి బలపరిచెదను, మేత వేసేదను అంటున్నాడు. బలము గల వాటిని శిక్షించదను. ఎవరైతే చాలా ప్రౌడ్గా ఉంటున్నారు అలాంటి వాళ్ళని నేను శిక్షించేదను అని చదివిస్తున్నాడు. వాటిని మేత పెట్టి లయపరిచేదను, మంచిగా బాగు చేస్తాను అంటున్నాడు. ఎంతో మంది ఇజ్రాయేల్లో కూడా కొంతమంది విరవీగినాడు, దేవుడు ఉన్నాడని తెలుసుకొని కూడా వాళ్ళు బయలుదేవతలకు. చూడండి, సాలమోను ఎంతగానో దేవుడిని ఆరాధించే మనిషి, అయితే ఎప్పుడైతే పరస్త్రీలను ఆయన వివాహం చేసుకున్నాడో, అన్య దేవతలను అన్య బలిపీఠాలని కట్టి యెరూషలేం దేవాలయం ఎదురుగా ఆయన బలిపీఠం కట్టి వాటికి బలులు అర్పించి తన దేశాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉపమానం చెప్పుటలో దేవుని యొక్క హృదయంను మనం బాగా ఆలోచన చేయొచ్చు. పాత నిబంధనలోనే వీరు ఇలాగ తప్పిపోతారు ఇజ్రాయెల్ అని ప్రవర్తయగు హెచ్కేల్తో ఆయన ఈ మాట పలికాడు అనమాట. అయితే యేసయ్య ఈ భూలోకానికి స్వయంగా వచ్చినప్పుడు శిష్యులను కూర్చోపెట్టి తప్పిపోయిన గొర్రెపిల్ల విషయము ఆయన మాట్లాడినట్లు చూస్తాం. అలాగనే అంతేకాకుండా దావీదు కూడా అనేక విషయము ఈ గొర్రెపిల్ల విషయం రాశాడు. చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాగుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనుకొని మోయిను, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఏ గొర్రెపిల్ల అయితే పాలిస్తాదో దాన్ని మెల్లగా నడిపిస్తాడంట. నడవలేని గొర్రెపిల్లలను తన రొమ్మును ఆనుకొని తీసుకొని నడుస్తున్నాడు. ఆయన తన మందను మేపును అంటున్నాడు. ఈజ్ ఓన్లీ షెపర్డింగ్ ద షీప్ అనమాట. కాబట్టి ఆయన కాపరిత్వం కిందికి మనం రావాలా, మన కుటుంబం రావాలా. మన కుటుంబంలో ఎవరైనా తప్పిపోయిన గొర్రెపిల్ల ఉందా, దాని విషయం దేవుని దగ్గర మనము మొర్రపెట్టాలి. మనం కూడా చిన్న చిన్న కాపరులుగా ఈ లోకంలో ఉంటున్నాం, ఎందుకంటే ఆయన మందకు చెందిన వాళ్ళం గనుక మనము తప్పిపోయిన వాళ్ళ విషయం ఎడతగా
మనము మొరపెట్టాలా అవి దొరికేంత వరకు. ఎందుకంటే బయట పోయినప్పుడు సాతాను వాటిని గాయపరుస్తుంది, ఎంతో కష్టపెడుతుంది. ఎంతో మంది అడిక్షన్స్కి గురి అవుతారు, ఆల్కహాల్ ఏమి రకరకాల పాపాలకి. ఈ దినం మరి ముఖ్యంగా సెల్ అడిక్షన్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలను కూడా 3 సంవత్సరం బిడ్డ కూడా అన్నం తినాలంటే సెల్ ఫోన్ కావాలంటున్నారు, అటువంటి అడిక్షన్లో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం విడిపించాలా. కాపరి ఎంతో కన్సర్న్గా గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీ వన్ టు కమ్ టు హిస్ ఫోల్డ్ అనమాట. కాబట్టి ఇంకొక మాట ఐజియా 53:6లో ఏమంటున్నాడంటే దేవుడు చెప్తున్నాడు, మనమందరు గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిను, యెహోవా మన అందరిని దోషమును అతని మీద మోపను. మనమందరూ పక్కకు తొలగిపోయినాం. అయితే మన పాపములను యెహోవా దేవుడు యేసయ్య మీద మోపాడు అనమాట. చూడండి ఆ సిలువలో. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే యేసయ్య బాప్టిజం తీసుకునికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సెలవిస్తున్నాడు. అంటే అందరి పాపం ఆయన మీద మోపబడింది అనమాట. మరి ఇంకొక మాట 119 దావీదు కీర్తన, అక్కడ ఒక మాట సెలవిస్తుంది, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నువ్వు సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మరచిన వాడను కాను అని చెప్తున్నాను. నన్ను పట్టుకో ప్రభా, నేను తప్పిపోయినానని దావీదు సెలవిస్తున్నాడు. చూడండి, కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలా, ఒకవేళ తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండారా. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఇది మొట్టమొదటిగా ఒక గొర్రెపిల్ల గురించి ఆయన ఉపమానం చెప్పాడు. రెండవగా మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే 10 నాణ్యాలు. ఒక ఆమెకి ఏమంటే 10 నాణ్యాలు కలదు. చూడండి, ఇక్కడ నుంచి మరలా మనం చదువుతాము. రెండవది 8వ వచనం నుంచి 15, లూకాసు వార్త 15:8. ఏ స్త్రీనైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకొండుండగా ఆమె దీపము వెలిగించి ఇల్లు ఉడిచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చూడండి, అది దొరికినప్పుడు తన సెలికతలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న కొనిన నాణ్యమును దొరికి తిని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నాను అనెను. ఇది కూడా చాలా బాగుంటది. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేలే తప్పిపోయినాడు. ఇక్కడ ఒక ఆమెకు 10 నాణ్యాలు కలుగుతుంది అనమాట. 10 వెండి నాణ్యాలు, సిల్వర్ కాయిన్స్, 10 సిల్వర్ కాయిన్స్. ఈ 10 సిల్వర్ కాయిన్స్ అనేది ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రదేశంలో కన్నికలకి చాలా ప్రాముఖ్యమైనది అనమాట. పెళ్లి కాని వాళ్ళు ఆ 10 నాణ్యాలను తన తలలో కట్టుకొని అది భద్రంగా కాపాడుకుంటారు. ఎందుకంటే ఇట్స్ అన్ అష్యూరెన్స్ దట్ దే సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ప్రాపర్టీ ఉంది, డౌరీ ఉంది అన్నట్లు అది ఒక అర్థం. అంతేకాకుండా చక్కని ప్రవర్త కలిగి వాళ్ళు ఉన్నారు, సంపాదించుకున్నారు, దాన్ని పోగొట్టుకున్నారు. దే రెడీ ఫర్ ద మ్యారేజ్ కవనెంట్ అనమాట. అలాగ 10 నాణ్యాలు కట్టుకునే వాళ్ళు మ్యారేజ్ కవనెంట్కి వాళ్ళు రెడీగా ఉన్నారని ఒక సాదృశ్యం. అలాంటి ఉండేటప్పుడు ఆ 10 నాణ్యంలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె పరిస్థితి ఎలాగుంటుంది? షీ విల్ ఫీల్ ఇన్సెక్యూర్. ఆ యొక్క సమాజంలో ఏదో తప్పిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. 10 అని మనం సెలవిచ్చినప్పుడు 10 ఒక దానికి సాదృశ్యం. పాత నిబంధనలో చూస్తే మోషే 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు, 2 పలకలను ఆయన తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. సంపూర్ణ సంఖ్య ఆ 10 అనేది 10 ఆజ్ఞలు అనమాట. ఒకటి పోగొట్టుకుంటే ఆత్మీయ అర్థం ఇక్కడ మనం చూస్తే ఆ 10 నాణ్యంలో ఈవెన్ ఇఫ్ యూ లూస్ 1 వర్చ్యూ, అంటే ఒక్క ఆజ్ఞను మనం మీరి నడిచినట్లయితే మనం 10 ఆజ్ఞలు కూడా తప్పిపోయినట్లే. నీ పొరుగువాన్ని ప్రేమించి అంటున్నాడు, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాన్ని దేన్ని కూడా ఆశించొద్దంటే ఇందులో ఏ ఒక పాపంలో మనము పడి ఉన్నా మనము తప్పిపోయిన వారమై కనపడుతున్నాం. చూడండి, అందుకే ఆయన చెప్తున్నాడు, బైబిల్ గ్రంథం అంతా కూడా తిరగతిప్పి చూస్తే దావీదు పశ్చాత్తాప పడినాడు, కానీ బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఉరియా భార్య అనమాట. అయితే తన సొంత భార్యగా తీసుకున్నాడు. దేవుడు న్యాయం విచారించాడు. అయితే ఆ నాణ్యాల్లో 1 క్యారెక్టర్, ఈవెన్ ఇఫ్ యూ లూస్ 1 కవనెంట్, అది 10 ఆజ్ఞలు ఒకటి తప్పిపోయినా దేవుని ఎదుట మనము నిలబడలేమన్నమాట. ఆ లాస్ట్ కాయన్ వచ్చి ఫర్గాటన్ సోల్, అంటే ఎంతో ప్రెషియస్ అనమాట. ఒక ఆత్మ అనేది చాలా చాలా ప్రెషియస్. ఒక కాయన్ కానివ్వండి, లేకుంటే ఒక గొర్రెపిల్ల కానివ్వండి, అవన్నిటికి కొంచెం విలువ ఉంటుంది. అయితే దేవుని ఎదుట ఒక ఆత్మ అనేది విలువైనది కనపడుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తాము దేవుని యొక్క తపన, ఆయన ప్రతి ఒక్క దాని మీద వెతికి వెంటాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే షీ స్వీపింగ్ అండ్ పుట్టింగ్ లైట్.
ఆ యొక్క వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. వాక్యం సాదృశ్యం. మనం వాక్యంలో ఉండేటప్పుడు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళని కూడా మనం వాక్యం చేత తిరిగి మన దగ్గరికి తీసుకోగలుగుతాం అనమాట. అయితే రిపంట్ అండ్ రిగ్రెట్ వాళ్ళు రెండు పని చేయాల. ఆ పాపలు తిరిగి వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపం పొంది దేవుని ఎదుట పాపాలని ఒప్పుకోవాలన్నమాట. ఈ రెండు కార్యాలు వాళ్ళు ఎప్పుడైతే వెలిగించి, దీపం వెలిగించి ఆ యొక్క ఇల్లును ఉడిచినారనేది ఆ రెండుకు సాదృశ్యంగా ఉందన్నమాట. వాక్యాన్ని చదివి దేవుడు మస్ట్ రిపెంట్ అలా కావాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఆ యొక్క పర్సంటేజ్ మనం చూస్తే 100 గొర్రెల్లో ఒకటి పోతే అది కేవలం 1%. అయితే ఇక్కడ 10 నాణ్యంలో ఒక నాణ్యం పోతే 10% లాస్ అన్నమాట. ఈ నాణ్యం ఎంతో గొప్పగా ఉంటుంది. జపన్య గ్రంథంలో చూస్తే ఆయన లైట్ వెలుగు వేసి ఆ యొక్క పోగొట్టుకున్న ఆ ఇజ్రాయేల్ను దేవుడు వెతికినట్లు మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ షేకల్ అనేది ఈ యొక్క ఆ నాణయం అనేది షేకల్ అని చెప్తారు ఆ కాలంలో. ఇట్స్ అ బ్రైడల్ డ్రెస్ అన్నమాట. ఒక మనిషికి మెడకి ఎలాగ నెక్లెస్, ఆమె తలకు అది అలంకారం అన్నమాట. కాబట్టి స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకోకూడదు అనేది చాలా విలువైనది. అందుకే వాళ్ళ వాళ్ళ భాషలో దేవుడు ఉపమానంగా ఆ మాటను చెప్పినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా యేసయ్య బాధపడుతున్నాడు. ఆ పాత నిబంధనలు కూడా మనం చూస్తే అక్కడ ఒక మాట చెప్పబడింది. అది ఏ మాట అంటే, ఇశ్రాయేలులో ఎఫ్రాయిముకు నడప నేర్పిన వాడు నేనే కదా అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి 8వ వచనం మనం ఇప్పుడు చదివినాము. ఆ స్త్రీ విషయం, ఆ స్త్రీ విషయం చూచినప్పుడు మనం పాత నిబంధన ఒకసారి చూడాల. పాత నిబంధనలో దేవుడు ఏమంటున్నాడంటే, ఓషియా గ్రంథము 11వ అధ్యాయము 1-4 వచనాలు చూడండి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమార్ని ఐగుప్తు దేశంలో నుండి పిలిపించి తిని. చూడండి, ఎఫ్రాయిము బాలుడుగా ఉండగా నేను పిలిపించుతని అంటున్నాడు. ప్రవర్తయు వారి పిలిపించినది బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎబ్రాహిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడు నేనే, వారిని కౌలించి కొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను. ఆ సంగతి వానికి వారి మనసుకు పట్టలేదు. ఒక్కడు మనుషులను తోడుకొని పోవునట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడి తీసివేసినట్లు నేను వాని కాడిని తీసి వాని ఎదుట పెట్టి తిని సెలవిస్తున్నాడు. చూడండి, ఎంతో బానిస బ్రతుకులు నేను ఉన్నప్పుడు ఎఫ్రాయిముకు నడక నేర్పించిన వాడు నేను చేయబట్టుకొని నడిపించుకొని వచ్చిన ఆయన మనస్సులో కూడా అది పట్టలేదు అని సెలవిస్తున్నాడు. అయితే ఆ పోగొట్టుకున్న నాణ్యంని ఎలాగ వెతుకుతాదో అలాగా ఇజ్రాయెల్ను దేవుడు వెతికినాడని పాత నిబంధనలో మనకు చెప్తున్నాడు క్లియర్గా అనమాట. ఎఫ్రాయిముకు నడక నేర్పించిన వాడు నేనే. చూడండి, మనం పాత నిబంధన చదివినప్పుడు ఆ యొక్క 40 సంవత్సరము దేవుడు ఒక తండ్రి తన బిడ్డల్ని ఎలాగ భుజం మీద మోస్తాడో ఆ రీతిగా దేవుడు మోస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. అగ్ని స్తంభంగాను మేఘ స్తంభంగాను వాళ్ళతో నడిచినట్లు చూస్తాం. కాబట్టి యెషయా గ్రంథం 55:6-7 కూడా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. మనలో ఎవరైనా తప్పిపోయిన నాణ్యం ఉందా? మనం వెతకాల. దేవుని దగ్గర రాకుండా దూరమైన వాళ్ళ కోసం మనము వాళ్ళని పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకురావాలి. మనము దేవుడు వాళ్ళని ఇడిచిపెట్టకున్నట్లు మనము అబ్రహాం లాగా గొజాడి వెతకాల. అదే దేవుడు చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా పరిసయ్యులు సరిసయ్యులు ఏమంటున్నారంటే, ఎందుకయ్యా పాపుల దగ్గరికి వెళ్తున్నావంటే, నేను నీతిమంతుల కోసం ఈ లోకానికి రాలేదు కానీ పాపల కోసం నేను వచ్చానంటున్నాడు. కాబట్టి మన ఎదుట ఉండారు ఎవరైనా పాపలు ఉండారు, ఇంకను రక్షింపబడకుండా ఉండారు, అటువంటి వాళ్ళ మీద మనకు తపన ఉండాలా. ఆ యొక్క వైరాగ్యం, ఆసక్తి, ఆ భారం, హృదయ భారం, సోల్ బర్డన్ అంటారు కదా, ఆత్మ భారం మనకు ఉండాలి. ఆ భారం లేకుంటే తప్పిపోయిన వాళ్ళని మనం వదిలేసి మనం నిర్లక్ష్యంగా ఉంటాం. అయితే వాళ్ళ ఆత్మ విషయమే మనం దేవుని దగ్గర జవాబు చెప్పవలసిన వారమై ఉంటాం. భక్తిహీనులు తమ మార్గమును విరువలేదు, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవాను తట్టు తిరిగి ఎడల ఆయన వారి యందు జాలిపడును దేవుడే సెలవిస్తున్నాడు. అంటే తప్పిపోయిన వాళ్ళు మనస్తాప పడాలన్నమాట. తిరిగి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన వాళ్ళని దగ్గర తీసుకుంటానంటున్నాడు. ఇది చాలా చక్కగా మనకు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా హెచ్కేలు 18:23లోను
33:11లోను రెండు స్థలంలో ఒకే మాట చెప్తున్నాడు. కాగా వారితో ఇట్లనము, జీవంతోడు దుర్మార్గులు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి మరలి తిరిగి వచ్చుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇజ్రాయేలు వారా మనసు తిప్పుకొనుడి, మీరు దుర్మార్గం నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దుర్మార్గుడు తన దుర్మార్గంలో మరణించుట దేవునికి ఇష్టంలా, ఒక పిట్టైనా నశించుట తండ్రికి చిత్తం కాదు అంటున్నాడు. కాబట్టి అందరూ మారు మనసు పొంది అందరు రక్షణ పొందాలన్న తండ్రి చిత్తమై ఉంటున్నది ఈయన సెలవిస్తున్నాడు. మరి ఇంక మూడవిగా మనం చూస్తే మనందరికి తెలుసు, ఇది 10% లాస్ అనమాట. కడపటిగా 50% లాస్. ఒకనికి ఇద్దరు కుమారులు కలిగిన వాళ్ళు ప్రాడికల్ సన్ కదా అని మనకు అందరికీ తెలుసు. అక్కడే మనం చూస్తే ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు దేవుడు మాట్లాడుతున్నాడు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఒక భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తి అన్ని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. చూడండి, మనలో చాలా మంది ఎన్నో ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకుంటాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. అయితే కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత లోకానికి మనము వెళ్ళిపోతాం. అది ఒకవేళ పొలం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, లేకుంటే కార్లు కొనడం కావచ్చు, లేకుంటే ఇంకోటి ఫారిన్కి పోవడము, రకరకాల బిజినెస్లు ఇమిడిపోయి దేవుని మీద ఆసక్తి లేకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, ఆయన ఆలయానికి నడవకుండా ఆసక్తి లేని వారమై మనకు దేవుడు సంఘాన్ని చూచి చెప్పినట్లు చల్లగాను లేకుండా వెచ్చగాను లేకుండా నులివెచ్చగా మారిపోతున్నాం. అలాగా ఈ బిడ్డ తయారైనాడు అంటావా. అప్పుడు ఏమైతుందంటే ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది సాగి వెళ్ళింది. ఆ దేశమందులో ఒకరి చేత సేరెను. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడనూ వానికి ఆ పందుల పొట్టు కూడా వానికి దొరకలేదనమాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాణులు, అన్నము సమృద్ధిగా ఉన్నది, ఇక్కడ ఆకలితో నేను చచ్చిపోతున్నాను అంటున్నా. నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీకును నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడను నన్ను కాను, కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఇది ప్రాముఖ్యం అనమాట. ఆయన నిర్ణయానికి వచ్చినాడు, ఒక డెసిషన్కి వచ్చినాడు. అయితే నేను దూరం వచ్చేసిన, నేను దేవుని విడిచిపెట్టి దూరం వచ్చిన, ఆశీర్వాదాలకు దూరం అయిపోయినా, నా జీవితం ఎడారిలాగా అయిపోయింది, ఎండిన ఎడారిలాగా, పందులు తినే పొట్టు కూడా నాకు దొరకలేదు. పందులు అంటే ఇజ్రాయేల్కు అయిష్టం అనమాట. లేవి కాండంలో మనం ఇది చక్కగా చూస్తాం. పందులంటేనే ఇజ్రాయెల్కు అసహ్యం. అలాంటిది పందులు తినే పొట్టు కోసం మా బిడ్డ అక్కడ కష్టపడుతున్నాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని నేను తండ్రి దగ్గరికి వెళుతాననే నిర్ణయంలో వస్తున్నాడు. కాబట్టి ఈ దినం ప్రియులారా, మనం కూడా ఈ మాట చెప్పాల బిడ్డలను. ఎంత దూరం మనం వెళ్ళిపోయినా దుర్మార్గుడు తన దుర్మార్గంలో మరణించటం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి హెచ్చరిక ఇవ్వాలా, మనం కీప్ ఆన్ టెల్లింగ్ దమ్. దేవుని యొక్క ప్రేమను వాళ్ళకు చెప్పాల. వాడు ఇంకను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి బుద్ధి పెట్టుకుని. చూడండి, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ ఆ రీతిగా ఉంది. దూరం నుంచి దేవుడు చూస్తున్నాడు. ఎంత దూరం నువ్వు దేవునికి దూరం వెళ్తున్నావో అయితే మరలా తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. ఒకసారి నిన్ను ముద్ర వేసిన దేవుడు నిన్న వదిలివేయడు, ఆయన పట్టుకుంటాడు. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుటకు యోగ్యును కాను. చూడండి, ఇజ్రాయేల్ పాత నిబంధనలు మనం చూస్తే 137 దావీదు కీర్తనలో ఈ రీతిగా ఉంటుంది. ఏమంటే అక్కడేమంటున్నారు, బబిలోన్లో వాళ్ళు చెరబట్టి కొనిపోబడినారు, అక్కడ పాటలు పాడండి అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సితారులన్నీ కూడా నిరవంజి చెట్లోకి తగిలించేసి బాధపడుతున్నారు. అన్య దేశం కాని దేశంలో కరువులో మా దేవుని విడిచిపెట్టి మేము వచ్చేసినాం, మేము ఇంత కష్టపడుతున్నాం, ఎలాగ మేము పాటలు పాడగలుగుతామని వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, 137 మొదటి నుంచి 5 వచనాలు. బబిలోను నది వద్ద కూర్చుని అప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చితిమి, వాటి మధ్యనున్న నిరవంచి చెట్లకు మన సితార్లను తగిలించితిమి, అచ్చట మనలను చెరగొను వారి అందరూ కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్య దేశంలో
యెహోవా కీర్తనను మేము ఎట్లా పాడెదము? యెరూషలేము, నేను నిన్ను మరచిపోయిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును గాక. చూడండి, అక్కడ పందులు పొట్టు తినేటప్పుడు ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది ఉన్నారు. అలాగనే ఇస్రాయేల్ కూడా ఆ యొక్క అన్ని దేశంలో బబులోన్లో ఉండేటప్పుడు మేము ఎలాగా అన్య జనుల మధ్యలో సితార వాంచగలుగుతాము? హౌ క్యాన్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ద ఫారిన్ ల్యాండ్ అంటున్నారు. అలాగ మన జీవితము ఇప్పుడు ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ మన గురి వెళ్ళుచున్నది? ఎంతో తపనతో యేసయ్య ఈ 3 ఉపమానాలు చెప్పాడు. చూడండి, గొర్రెపిల్ల ఆర్డినరీ ఇష్యూ అయితే, ఒక నాణ్యం అంటే ఒక విలువ ఆ స్త్రీకి అయితే, ఒక కుమారుడు తప్పిపోతే 50% లాస్, అక్కడ 100%. అయితే ఆత్మ ఎంతగానో ఇంపార్టెంట్. నిత్య నరకానికి అది నశించి అగ్నిలో ఎల్లప్పుడూ అది కాల్చబడినట్లయితే ఆలోచన చేయండి. దేవుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈ 3 ఉపమానాలను ఎంతో చక్కగా చెప్పాడు. కాబట్టి ఆత్మలు చాలా ప్రాముఖ్యం. మీరెందుకు పాపులు నా దగ్గర రాకూడదని, మీరు ఎందుకు పరిచయలు సదుకేయులు ఇలాగ మాట్లాడుచున్నారని తన మనస్సును విప్పి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక ఆత్మ యొక్క విలువను వాళ్ళందరూ కూడా కనుక్కున్నారు. అప్పటి నుంచి దేవుని వెంబడించడంలో వాళ్ళు ఎడతగా నిలిచి ఉండ్రి. మనం కూడా దేవుని కలిగిన అదే తపన కలిగి తప్పిపోయిన గొర్రె పిల్లను, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన యొక్క కుమారుని మనం వెతుకుతాం, తిరిగి వాళ్ళని పట్టుకొని వస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి వస్తారో నేను చేర్చుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క ప్రయత్నంలో దేవునితో పాటు జతపడివారుగా మనం వెతుకుతాం, పొందుకుంటాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, జీవగల నాయన యేసయ్య, నీ ఘనమైన నామంకు ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రం. మేము వెల చెల్లించలేం ప్రభా. అయితే మా పాపముల కొరకే మీరు వెల చెల్లించుటకు ఈ లోకానికి వచ్చారు. మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అవునా తండ్రి, మా పాపములను బట్టి మీరు నలగగొట్టపడారు ప్రభా. దీన్ని ప్రభా, ఈ సందేశాన్ని లోకమంతా సాటించుటకు అమూల్యమైన 2 చేతులను చాపి మీరు నిలిచి ఉన్నారు. మీ కౌలిలో మేము రావుటకు నైనా ప్రతి ఒక్కరు ఒక గొర్రెపిల్లగా మారి నీ స్వరమిని నీ దగ్గర వచ్చుటకు సహాయం చేయండి. మీరు వెతుకుచుండగా మీ వెతుకుటలో మేము కూడా నీ జతపాని వారుగా నైనా తప్పిపోయిన నైనా కుమారులను వెతుకుటకు నైనా సహాయం చేయండి. ఈ యొక్క పనిలో ఎప్పుడు కూడా అగర్నిశం మేము పని చేయుటకు సహాయం చేయండి. సల్లారిపోకుండా ఆత్మల భారం కలిగి తిరుగుటకు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.